జనరల్‌గా టైం బావుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది. కానీ టైమింగ్ బావుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి ఓ 1 ఇయర్ బ్యాక్ రెగ్యులర్‌గా మాట్లాడుతుంటాను నవీన్‌తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి. అందరికీ తెలుసో తెలీదో సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి, కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కర్టెసీగా మాట్లాడుతుంటే, "అన్నా ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ ఇరగదీయడానికి" అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద రెస్ట్ లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక ముగ్గురు నలుగురిని సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరిని పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే, అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా ఎనర్జీ వదలట్ల. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరో ఒకళ్ళు. డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా ఎక్కడో చోట 1 ఫ్రేమ్ వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి, 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 నమ్మి ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు బౌన్స్. అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా! లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది.